వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు సామాజిక సాధికార యాత్ర పేరుతో అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు. మరోవైపు సీఎం జగన్ తన అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు తమకు దక్కుతుందా లేదా అన్న అనుమానం మంత్రులు, ఎమ్మెల్యేల్లోనూ పెనుభూతమై పట్టిపీడిస్తోంది. అసంతృప్తులకు ఆశయం పోస్తోంది. జగన్ కీలక నిర్ణయాలు, పరిణామాలపై రాజ్ న్యూస్ బిగ్ స్టోరీని అందిస్తోంది. వైసీపీ అగ్రనేత జగన్ నిర్ణయాలు ఆ పార్టీని గట్టెక్కిస్తాయా, మరింత గందరగోళానికి గురి చేస్తాయా అంటే పరిణామాలు పుట్టి ముంచేలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకా అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలే జగన్ను బయట పడేస్తాయా, భస్మాసుర హస్తంగా వైసీపీతో సహా జగన్ను పాతాళానికి తొక్కుతాయా అనే చర్చ హాట్గా సాగుతోంది. బీసీల పేరు చెప్పుకొని జగన్ కోటరీలోని పెద్దలే పెత్తనం చెలాయిస్తున్నారని ఓ వర్గం మదన పడుతోంది. కోటరీలోని పెద్దల మితిమీరిన ఆధిపత్యాన్ని భరించలేక, రాజకీయంగా ప్రాధాన్యం దక్కక బడుగు బలహీన వర్గాల నాయకులు పార్టీని వీడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొందరు జగన్ను ప్రశ్నించలేక అసంతృప్తితో ఎప్పుడు పార్టీని వీడిపోతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీలో ప్రముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ధనుంజయ రెడ్డి మాత్రమే అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత జగన్ ముందుంచుతారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణకు అలాగే జరిగింది. ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆయనకు ఇప్పుడు నియోజకవర్గమే గల్లంతైంది. సొంత నియోజకవర్గం రేపల్లెలో మోపిదేవిని పక్కన పెట్టి కొత్త వ్యక్తిని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా తెచ్చారు. మోపిదేవిని సీఎంఓకు పిలిచి ఆయనకు అవనిగడ్డలో అవకాశం ఇస్తాం, అక్కడ పోటీ చేస్తూనే రేపల్లెలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గెలవలేని వ్యక్తిని రేపల్లెలో పెట్టి ఆయనను గెలిపించమని మళ్ళీ నాకే చెప్పడమేంటి అని మోపిదేవి నివ్వెరపోవడం మినహా చేసేదేమీ లేకుండా పోయింది. అదేదో తనకే సీటు కొనసాగిస్తే సరిపోతుంది కదా అని మదన పడుతున్న మోపిదేవి పైకి మాత్రం కొన్ని సందర్భాలలో మనసు చంపుకోవాల్సి వచ్చిందే అని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో డొక్కా మాణిక్య వరప్రసాద్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత ఇప్పుడు సీఎంను కలిసే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. గతంలో డొక్కాను అడగకుండానే తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమించిన జగన్ ఇప్పుడు మాజీ హోంమంత్రి సుచరితకు అప్పగించారు. అయోమయంలో పడిన డొక్కా తన పరిస్థితిపై స్పష్టత కోసం సీఎంను కలవాలన్నా కుదరడం లేదు. వైసీపీలో మార్పులు చేర్పులపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై అడిగే దమ్ము, ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదని అన్నారు. అయినా తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ లేదని, కానీ ఒక్కసారి జగన్ను చూడాలని ఉందని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు. ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు. ఆగస్టు 19వ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ 24వ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నీకు ఏదో కొత్త ఒపీనియన్ నెగటివ్ ఉంది, ఆగిపోమని చెప్పాను. అదేం సార్, నేను రమ్మన్నానా, నేను అడిగానా, మళ్ళీ 1 వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడిన పెద్దలతోనే మాట్లాడటం జరిగింది. సరే, వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నియమించారు. అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను, ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన కర్తవ్యం. జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచరిత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను.
మరో బీసీ నేత పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని సామాజిక న్యాయ సభ వేదికపైనే చెప్పేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పుడు తన సొంత స్థలంలోనే ఏర్పాటు చేసి అన్ని ఖర్చులు భరించిన పార్థసారథికే తలవంపులు తప్పలేదు. తనను జగన్ గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. 2019లో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ రెండో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఐటీ మినిస్టర్ పదవి లభించింది. ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు గుప్పించడంలో ముందుంటారు. ప్రస్తుతం వైసీపీలో ఆయన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందనే టాక్. అయితే ఎంపీ బరిలో దింపేందుకు తాడేపల్లి పెద్దలు డిసైడ్ అయినప్పటికీ ఆయనలో అసంతృప్తినే ఉన్నారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైఎస్ఆర్సీపీలో చెప్పే సామాజిక న్యాయాన్ని భరించలేక ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పార్టీని వీడారు. జనసేనలో చేరిన ఆయన వైఎస్ఆర్సీపీ కోసం ఆస్తులు అమ్ముకుంటే కనీసం తనను మనిషిలా కూడా చూడడం లేదని ఆక్రోశించారు. వ్యాపారాలను దెబ్బతీశారని జగన్ కు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. జగన్ నిర్ణయాల కారణంగా పార్టీలో మరింత గందరగోళం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి అసంతృప్తి నాయకులు ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను కాదనలేము. వైసీపీ అగ్రనేత జగన్ రాజకీయ వ్యూహాలు గత 4.5 ఏళ్లుగా ఏపీలో ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే అసలు ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిత్త మాత్రులుగానే ఉన్నారనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. అయినా జగన్ ఎమ్మెల్యేలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పార్టీ నియోజకవర్గాల బాధ్యులను మార్చి ఏం సాధించాలనుకుంటున్నారు? జగన్ వ్యూహం ఏమై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అధికార పార్టీ అగ్రనేత జగన్ వ్యూహాత్మకంగా సాగుతోన్న వ్యతిరేక ఫలితాలు తలనొప్పిగా మారాయనే టాక్ వినిపిస్తోంది. పార్టీ ప్రక్షాళన, అసంతృప్తులను బుజ్జగించడం సహా చర్యలు చేపడుతూనే ఉన్నా అసంతృప్తి ఏదో ఒక రూపంలో ముంచుకొస్తూనే ఉంది. పార్టీలో జగన్ తన కోటరీని నమ్ముకొని సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను మార్చేశారు. కొందరు మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదనే అభిప్రాయంతో జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్ నాయకులు మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తులు ఎప్పటికైనా పార్టీకి ఇబ్బందికరమనే అంటున్నారు. ఏపీ సీఎం జగన్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వైసీపీ నేతలు, మంత్రులు పదే పదే బాహాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకపాటి సుచరిత, డొక్కా మాణిక్ ప్రసాద్ లాంటి ఎందరో వైసీపీ నాయకులు జగన్ వైఖరిపై లోలోపల కుమిలిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి జగన్ తప్పంతా ఎమ్మెల్యేలపైనే వేస్తూ మార్పులకు సిద్ధపడ్డారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడా ఎమ్మెల్యేలపైనే రుద్దే ప్రయత్నం పార్టీలో అసమ్మతిని ఎగదోస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అగ్రనేత నిర్ణయాల కారణంగా అగ్రనేతలే కాదు, ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం అసమ్మతి బాట పడుతోంది. పలువురు బాహాటంగా పార్టీ వైఖరిని విమర్శిస్తున్నారు. మరికొందరు వేచి చూసే ధోరణితో ఎప్పుడు ప్రత్యామ్నాయంగా వెతుక్కుంటారో తెలియని సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలలో అసమ్మతి సెగలు బయటకొస్తున్నాయి. ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన చోట్ల వారి అనుచరులు వైసీపీ అధిష్టానంపై బగ్గుమంటున్నాయి. పార్టీ ఇన్ఛార్జీల మార్చిన చోట, మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్చిన చోట కూడా అసమ్మతి రాగం వెలువెత్తుతోంది. అంతేకాదు, నామినేటెడ్ పదవులు ఇస్తామని ఇప్పటికే ఇవ్వలేదు. హామీలు తీసుకున్న నేతలు అసంతృప్తితోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని ప్రకటనలు చేసినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వేదిక ముందు అందరూ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. అందరూ మీకు అందరికీ తెలుసు. మీ అందరం పార్టీకి విజయంలో ఎవరినో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫామ్ అయిపోయిందని చెప్పి
మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తలు గాని ఏ నాయకుని గాని ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ వేసి అందరినీ పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకుని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాము. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్సీపీ నేతల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. నెల్లూరు జిల్లా కోవూరులో సామాజిక సాధికార యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఎదుటే రెండు వర్గాలు చీలి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గూడూరు వద్ద ఆయన వాహనాన్ని ఎమ్మెల్యే సంజీవయ్య వర్గీయులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు అక్కడకు చేరుకున్నారు. సంజీవయ్య వద్దే వద్దు అంటూ కొందరు కావాలంటూ మరికొందరు ఆయన్ను చుట్టుముట్టారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలున్నమాట వాస్తవమేనని విజయసాయిరెడ్డి అన్నారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా దూషణలకు దిగినా దాడులకు దిగినా పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, అసభ్యకర పదజాలంతో విమర్శలు చేయడం ఎంతైతే నేరమో అదే విధంగా ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలే కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కూడా అంతే రకమైనటువంటి నేరం. పార్టీకి సంబంధించి పార్టీలో అధినాయకుడు ఒక్కరే, జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైనా కూడా ఆయన ఆదేశాల్ని పాటించాల్సింది. అసభ్యకర పదజాలంతో దూషించినప్పుడు చాలా మంది మీద మనం కేసులు పెడతాం, వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలే కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేలా చేస్తున్నారు. క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో మరీ దారుణం. ఆయన సొంత నియోజకవర్గం గురజాలలో ఆయనకు 2019లో టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి పక్కన పెట్టారు. ఇప్పుడైనా తన సీటు తనకు ఇవ్వాలని కోరుతున్న పార్టీలో పట్టించుకునే వారే లేరని బాహటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంగాతో పాటు ఉండే మరో బీసీ నేత గురువాచార్ని 4.5 ఏళ్లుగా నామినేటెడ్ పదవి ఇస్తామని ఊరిస్తూనే ఉన్నారు. రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లభించని వర్గాల నేతలు వైఎస్ఆర్సీపీలో ఇమడలేకపోతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ కూడా వైఎస్ఆర్సీపీకి బాయ్ బాయ్ చెప్పేశారు. బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని జెడ్పీటీసీ సభ్యురాలు సురేఖ ఆరోపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం రఘుపతికి సీటు ఇస్తే తామంతా తెలుగుదేశం పార్టీలో చేరతామనే హెచ్చరికలు చేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ బాధ్యుల నియామకం అలజడి రేపింది. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కదిరి ఎమ్మెల్యే టికెట్ సిద్ధారెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా లేఖను కమిషనర్కు అందించారు. ఇలా ప్రజా ప్రతినిధుల నుంచి మొదలై ఎమ్మెల్యేలు మంత్రులు అంతా అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారనే టాక్ ఉంది. కొంతమంది పెద్దలు కదిరిలో ఈయనైతేనే ఎన్నో చేయగలడని చెప్పేసి సీఎం గారికి చెప్పడము, మన స్థానిక శాసనసభ్యుల వారికి పిలిచి అభ్యర్థిని మార్పు చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడము, ఆయన వచ్చేయడము, దీనికంతా ఇన్నాళ్ళు జరిగిన మీటింగుల విరుద్ధంగా ఈరోజు ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో మన అన్నదమ్ములు మనకు ఇక్కడ జమ కావడం జరిగింది. ఈ రోజు మన కుటుంబ పెద్దకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్త కంఠంలో అందరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కదిరి స్థానాన్ని ముస్లింలకే కేటాయించాల్సి వస్తే దాదాపు పార్టీ ఆవిర్భావానికి ముందు నుండి వైఎస్ఆర్ గారి కుటుంబానికి అనుబంధంగా ఉన్నటువంటి మైనార్టీలు ఎంతో మంది యోధులు ఉన్నారు. కోన
కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చిట్టిబాబును కాదని కొత్త వారికి టికెట్ ఇస్తామని అధిష్టానం చెబుతోంది. దీంతో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బారావు తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఇదంతా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత అని కొట్టిపారేసే పరిస్థితి లేదు. పార్టీ అగ్రనాయకత్వం వ్యవహారం కూడా అసంతృప్తికి కారణమవుతుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేయడం వైసీపీ సంక్లిష్టతను తెలియజేస్తోందనే ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. తెలంగాణ ఫోబియా జగన్ ను వెంటాడుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అగ్రనాయకత్వం అభద్రతా భావంలో పడి కొట్టుమిట్టాడుతోందా? అందుకే జగన్ బీరాలు పలుకుతున్నారా? భయంతో కూడిన నిర్ణయాలు ఓటమికి దారితీస్తాయా, గెలిపిస్తాయా? దేనికి సంకేతం? అసలు వైసీపీలో జరుగుతున్నదేమిటి అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఫలితాల తర్వాత వైసీపీలో గుబులు మొదలైంది. అధికార బీఆర్ఎస్ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తెలంగాణలో మార్పు వస్తుందనే వేవ్ ముందు నిలబడలేకపోయింది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సిట్టింగ్లను కొందరిని మార్చినా అత్యధికంగా సిట్టింగ్లకే సీట్లు ఇచ్చే వ్యూహాన్ని అమలు చేశారు. అది కాస్త వైరసీ ప్రభుత్వ పతనానికి కారణమైందనేదే కూడా పరిమితమైన అభిప్రాయమే తప్ప మొత్తంగా ఆ కారణం చేతనే ఓటమి పాలు కాలేదు. ఇంకా ఎన్నో అంశాలు బీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ కర్ణాటక టు వయా తెలంగాణ ఏపీలోకి దూసుకొస్తుందనే టాక్ వినిపిస్తుంది. వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలకు కాంగ్రెస్ ఏపీ పగ్గాలు అప్పగించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇదే నిజమనే సంకేతాలు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రుద్రరాజు ఇప్పటికే ఇచ్చేశారు. షర్మిల రాకను స్వాగతిస్తామని చెప్పేశారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల వచ్చినా, అన్నా చెల్లెలు కలిసిపోయినా ఈసారి ఏపీ ప్రజలు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారనే టాక్ వైసీపీ నాయకత్వాన్ని పట్టి పీడిస్తోందనే అంశాన్ని రాజకీయ వర్గాలలో హాట్గా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం అరణ్యవాసం వీడి జనంలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదంతా జగన్ కు సంక్లిష్ట పరిస్థితులే అనే చర్చ అభిప్రాయము వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా చాలా బలోపేతమైనటువంటి పాజిటివ్ సైన్స్ కనపడుతున్నాయి. డెఫినెట్ గా షర్మిల గారు వస్తారంటే పార్టీ అధ్యక్షుడిగా వారిని స్వాగతిస్తారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. నాకైతే హైకమాండ్ నుంచి ఇండికేషన్ ఉంది షర్మిల గారు వచ్చి జాయిన్ అవుతారని చెప్పి నన్ను అడిగారు. తప్పనిసరిగా అండి, మోస్ట్ వెల్కమ్. ఆవిడ వస్తే కలిసి పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా అని చెప్పాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా మా కార్యకర్తలందరూ కూడా రావాలనే కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆవిడ వస్తే దాని తర్వాత మిగిలినటువంటి విషయాలన్నీ కూడా పార్టీ ఆలోచిస్తుంది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి పరోక్షంగా సహకరించారు. బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ అవినీతి పాలన, నిరుద్యోగం తదితర ప్రజా సమస్యలపై షర్మిల పాదయాత్రలు చేపట్టి జనాల్లోకి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకు తెలంగాణలో ఇప్పటికీ కొదవలేదు. ఆమెను స్వాగతించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు కఠోర నిర్ణయాన్ని తీసుకున్నారు. వైఎస్ఆర్టీపీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంది. ఇలా కాంగ్రెస్ సానుకూల వైఖరి కారణంగా ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించగలిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఏడాది కాంగ్రెస్ దేనని ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసిందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ జిల్లా వెంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. 2024లో కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టి అప్పుల భారత్ చేసిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టి ఏపీకి తీరని ద్రోహం చేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని అన్నారు. ప్రజల చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లిందని అన్నారు. వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను తప్పక ఆదరిస్తారని అంటున్నారు. ఇండియా ఈజ్ ఫర్ సేల్. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తా ఉంది. మూడవది, పెట్రోలు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా చేశాయి. దేశంలో నిరుద్యోగం వికటాటహాసం చేస్తా ఉంది. దాదాపు 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి ఖాళీగా ఉన్నాయి, నిరుద్యోగులకు ఇవ్వలేదు. మోడీ గారి ప్రభుత్వంలో
వచ్చే దిన బదులు చచ్చే దినాలు వచ్చాయి. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ విజయవాడ మెట్రో రైలు లేదు. విశాఖ రైల్వే జోన్ లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేదానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఓవరాల్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అటు దేశానికి ఇటు రాష్ట్రానికి ఈ 9 సంవత్సరాల్లో తీరని ద్రోహం నష్టం కలిగించింది. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఆయన దేశాన్ని అప్పుల బార చేసే ఈయన రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు. ఈ 4.5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలు అదనపు అప్పు చేశాడు. ఇది రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేశాడు. బీజేపీతో దోస్తీ ఏ మేరకు వైసీపీకి లభిస్తుందనే ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు. తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చగలిగాయి. కొన్ని సీట్లలో బీజేపీ మొత్తంగా కాంగ్రెస్కే మేలు జరిగింది. చంద్రబాబు వ్యూహం అక్కడ కాంగ్రెస్కే మేలు చేసిందనే టాక్ వినిపించింది. అదే వ్యూహాన్ని బీజేపీ ఏపీలోనూ అమలు చేస్తోందా అంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ వ్యూహం ఉండబోతోందని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంకేతాలిచ్చారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ వ్యూహం ఉండబోతోందని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంకేతాలిచ్చారు. లోక్సభ సీట్లపైనే గురి పెడుతోందా, ఇంకేమైనా వ్యూహంతో ముందుకు వస్తుందా అనేది ఇప్పుడు చెప్పలేం. కానీ ఏపీలోనూ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు బీజేపీ ఏదో నినాదాన్ని మోసుకొస్తుందనే టాక్ లేకపోలేదు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ అధికార పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండనే ఉన్నది. వైసీపీ నేతల అక్రమాలు, దందాలు మొదలు బీసీలు, అణగారిన వర్గాలపై దాడులు, ఇసుక దందాలు, భూ కబ్జాలు, వైరసీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా వైసీపీ పుట్టిమించేందుకు ఎదురు చూస్తున్న అంశాలే అధికంగా ఉన్నాయనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. ప్రధానంగా అమరావతి రాజధాని అంశం ఏపీని రావణ కాష్టంగానే మార్చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని పైకి తీసుకొచ్చింది. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల విశాల మద్దతుతో ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. జగన్ నిర్ణయంపై బగ్గుమంటున్న ఆయా సెక్షన్లు ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకతతో పాటు రాజకీయ కారణాలు ఉండనే ఉంటాయి. అంతేకాదు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, సంక్షేమ పథకాలు అందని వర్గాలు, జగన్ను విస్మరించిన వర్గాలు దారికేసి ఉన్నాయి. ఇదంతా వైసీపీ అగ్రనాయకత్వానికి తెలియనివి కావు. అయినా ఇవేమీ తెలియనట్లు నటిస్తూ ఓడిపోతామనే వాస్తవం తెలిసి భయాన్ని దిగమింగుతోంది వైసీపీ నాయకత్వం. అందుకే గెలుస్తామనే ధీమాను వైసీపీ అగ్రనేతలు వ్యక్తం చేస్తూనే తిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు. అందుకే భయంతో కూడిన వైసీపీ అగ్రనేత నిర్ణయాలు ఆ పార్టీని గందరగోళ స్థితిలోకి నెట్టివేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రజలు మార్పును ఆహ్వానిస్తున్నారనే మరో విషయం వైసీపీ అగ్రనాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే టాక్ వైరల్ అవుతోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీలో మొత్తం మీద అగ్గి రాసుకుంటుందనే విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులే అభద్రతా భావంతో ఉన్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వము వైసీపీకి దూరం అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా పరిణామాల నుంచి వైఎస్ జగన్ బయటపడతారా? పార్టీని, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారా? వెన్ను చూపుతారా అనేది తేలాల్సి ఉంది. ఏపీ రాజకీయాల తాజా అప్డేట్స్ మరోసారి కలుద్దాం.